మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం హస్తినకు చేరింది. రాష్ట్రపతిని కలిసేందుకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్ తిరస్కరణతో ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగిందంటున్నారు నేతలు. ఎమ్మెల్యేల రాజ్యాంగపరమైన హక్కులను బీజేపీ హరించిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరిస్తామని అంటున్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. రేపు 62 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి ముందు పరేడ్ నిర్వహిస్తామన్నారు నేతలు. మరోవైపు మీనాక్షి నటరాజన్ పిటిషన్ రేపు సుప్రీంలో విచారణకు రానుంది. అయితే తక్షణ మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు మాత్రం అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. నామినేషన్ను రిజెక్ట్ చేయడానికి కారణమైన క్రిమినల్ కేసు అసలు ఉనికిలోనే లేదని, దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి న్యాయస్థానానికి తెలిపారు. ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని, కేవలం కోర్టు నోటీస్ మాత్రమే జారీ అయిందని కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. Meenakshi Natarajan's nomination cancelled, rejected. On another hand, Jharkhand, what the returning officer was done, the BJP-sponsored corporate candidate, he didn't even mention his name properly in the column. 2 columns didn't filled at all. The nomination paper was totally wrong. But returning officer accepted that nomination. Without any ground, one side you are rejecting the nomination of Meenakshi Natarajan in Madhya Pradesh. On the other side, you are accepting the nomination where so many discrepancies were in the nomination paper. And explained to the election commission, they heard everything. But one day already over, no decision from the ECI so far. So we went to the Supreme Court. Supreme Court is hearing tomorrow that case. Same way Jharkhand also. Yesterday itself we requested for a hearing from election commission, but they didn't give so further. Well, today's meeting of General Secretaries in charges and PCC President discussed the matter in detail. Therefore, we will fight out this issue politically and legally. This is what the committee decided and discussed. For making majority, this is the way. On one side, they are taking all MPs from other parties and making them resign and making them as a BJP MP. ఇక మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశం హస్తినకు చేరింది. దీంతో కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఇప్పటిదాకా ఓటీ చోరీ మాత్రమే జరిగింది. అయితే ఇప్పటి నుంచి సీట్ల చోరీ కూడా జరుగుతుందనే ఒక తీవ్రమైన వ్యాఖ్య చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా రాజ్యసభ స్థానానికి పోటీ చేయబోతున్నటువంటి మీనాక్షి నటరాజన్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం తీవ్ర అంశంగా పరిగణిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా జార్ఖండ్లో అధికార బీజేపీ చెందినటువంటి అభ్యర్థి ఏమాత్రం కూడా నామినేషన్ పత్రాలను సరిగ్గా దాఖలు చేయనప్పటికీ కూడా దాన్ని అనుమతించడం, ఈ అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని మీనాక్షి నటరాజన్కు జరిగినటువంటి అన్యాయాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు దృష్టి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రదర్శనలు కూడా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రధానంగా ఇటు రాజకీయంగాను అదేవిధంగా న్యాయ పోరాటం కూడా సాగించేందుకు తాము సిద్ధమయ్యామన్న అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటన జరిగింది. అయితే ప్రధానంగా ఈ 2 అంశాలతో పాటు దేశంలో పెరుగుతున్నటువంటి ధరలు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున కార్యాచరణ కూడా రూపొందించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి హాజరైనటువంటి మధ్యప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు జీతు పట్వారి మాట్లాడుతూ కొద్ది నిమిషాల క్రితమే ఖచ్చితంగా ఈ అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకొస్తాము. కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి 62 మంది ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రపతి ఎదుట పెరేడ్ చేసేందుకు, ప్రదర్శన చేసేందుకు కూడా తాము అన్ని సన్నాహాలు చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును టైంను కూడా అడిగాము. ఆ టైం వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రపతికి అన్ని అంశాలను వివరిస్తాము. ఇది ఏమాత్రం కూడా క్షమించే అంశం కాదు, ఇది పూర్తి స్థాయిలో చౌర్యం లాంటిది అన్న అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కాబట్టి ఈ మొత్తం చేసే
ఈ వ్యవహారం పట్ల కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇతర ఇండియా కూటమి చెందిన భాగస్వామ్య పక్షాలను కలిసి ఈ పోరాటం పెద్ద యుద్ధ వాతావరణాన్ని తలపించే రీతిగా ఉండేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అంశం వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై కూడా ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం ఒకవైపున నియోజకవర్గాల పునర్విభజన బిల్లును అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆ మేరకు సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు ఈ మేరకు ప్రయత్నం చేస్తున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని అడ్డుకునేందుకు కూడా ప్రతిపక్షాలను కూడా మూకుమ్మడిగా ఉమ్మడి పోరాటం చేసేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసింది. కాబట్టి రాబోయే పార్లమెంట్ సమావేశాలు కానీ అదేవిధంగా ఇతరత్ర లోక్సభ ఎన్నికలు జరగడానికి ముందు కానీ ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కానీ తీవ్ర స్థాయిలో రాజకీయంగా పెద్ద యుద్ధ వాతావరణం ఇటు అధికార కూటమి ఎన్డీఏకి మధ్య అదేవిధంగా ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ఇటు ఇండియా కూటమి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వీటి మధ్య పూర్తి స్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొనేందుకు ఎక్కువగా అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఇటు ప్రజా పోరాటాలు అటు పార్లమెంట్లో కూడా అధికార బీజేపీ చేసినటువంటి ఈ దుర్నీతిని ఖచ్చితంగా ఎండగడతామన్న అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది. ప్రసాద్, అయితే ఈ వ్యవహారానికి మొత్తం కారణమైనటువంటి కేసు అసలు ఉనికిలోనే లేదు, కేవలం కోర్టు నోటీసులు మాత్రమే పంపించారని చెప్పి కాంగ్రెస్ వాదిస్తోంది. అసలు కేసు వివరాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఈ కోర్టు ఇచ్చినటువంటి నోటీసుకు ఏమాత్రం కూడా ప్రతిస్పందన చేయకపోవటాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమాత్రం కూడా కేసు ఫ్రేమ్ కాలేదు, ఈ కేసు నమోదు కాలేదు. కేసు నమోదు కాని అంశాన్ని ప్రస్తావించేందుకు అక్కడ నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఏమాత్రం కూడా దాంట్లో పొందుపరిచేందుకు ఏమాత్రం కూడా వీలేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా దీనిపై ఇమీడియట్ గా దీనిపై స్టే ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు సుప్రీంకోర్టును అభ్యర్థించడం